అసలు భోగి నాడు భోగి పళ్ళు పోసుకోవడమే కాదు. తమిళంలో నీలమంగై అంటారు. అంటే ఆండాళ్ళు తాయారు. ఆమె శ్రీరంగంలో శ్రీరంగనాథునితో వివాహం అయింది. ఆమె ఎక్కడ జన్మించారు? శ్రీవల్లిపుత్తూరులో. శ్రీరంగం దాటిన తర్వాత అక్కడ శ్రీవల్లిపుత్తూరు ఉంటుంది. అక్కడ అమ్మవారు జన్మించారు. అమ్మవారి జన్మస్థానానికి కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకొస్తాం శ్రీరంగంలో. శ్రీరంగపుర విహారాన్ని ఆ రంగనాథుడు చాలా గొప్ప వైభవం. అది కూడా సామాన్యం కాదు. ఆ శ్రీరంగపట్టణం ఎలా మనకి ఏర్పడింది అంటే, స్వర్గంలో ఉన్నటువంటి శయనంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పద్మనాభుడు చక్కగా శయనించి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఆ మూర్తిని వైకుంఠం నుంచి స్వామి అనుగ్రహంతో బహూకరణగా దైవదత్తంగా పొందినవాడు విభీషణుడు. ఆయన గారు ఒకసారి కావేరి నది దాడుతూ ఆ దగ్గర పెట్టుకొని ఆ వైకుంఠం నుంచి వచ్చినటువంటి ఆ రంగనాథమూర్తిని తెచ్చుకుంటున్నాడు. మరి ఆయన యొక్క నగరం తర్వాత రావణాసుడు తర్వాత ఆయనే ఉన్నాడు కాబట్టి ఆ నగరానికి తీసుకెళ్తాడు. ఒకప్పుడు భూకైలాసం చేద్దామని చెప్పి ఈశ్వరుని రావణ బ్రహ్మ తీసుకెళ్తుంటే గణపతి అడ్డుపడ్డాడు. సరే, ఆయన తమ్ముడే కదా, అప్పుడేమో శివుని తీసుకెళ్ళాడు, ఈసారి కేశవుని తీసుకెళ్తున్నాడని మళ్ళీ గణపతి ఆ విధంగానే వచ్చి మళ్ళీ ఆయన రావణాసుడికి ఎలాంటి పరీక్ష పెట్టాడో అలానే ఆ విగ్రహాన్ని తీసుకుని ఈయన సంధ్యావందనం అయ్యే లోపల విభీషణాన్ని 3 సార్లు వస్తా అని చెప్పి అక్కడ పెట్టేశాడు కావేరి ఈ ప్రాంతంలో. అది శ్రీరంగపట్నం అయిపోయింది. శ్రీరంగనాథుడు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యొక్క ఆ శిఖరాగ్రములు కానీ చతుర్వేద ప్రాకారములు కానీ ఆ యొక్క వైభవం కానీ అక్కడే ఉంది. అందుకనే భగవంతుడి భక్తునికి అనుసంధానము అంబికా దర్బార్ బత్తి అని దాని బ్యాక్గ్రౌండ్ పెద్ద గాలిగోపురం సింహద్వారాలు వేస్తారు. అదే శ్రీరంగపట్నం అన్నమాట. ఆయన్ని వివాహం చేసుకున్నామే గోదాదేవి. గోదాదేవి వివాహము కార్యక్రమం అని ఇది భోగి పండుగ రోజు జరుగుతుంది. తర్వాత సంక్రాంతి అంటే బొమ్మల కొలువు. భోగి రోజు వచ్చేటికి భోగభాగ్యములకు రేగి పండు పోసుకుంటాము. ఆ యొక్క పిల్లలందరికీ పసిపిల్లలందరికీ పోయడం, ఆశీర్వచనపూర్వకంగా ఆయుష్య హోమం చేస్తే ఎంత విధంగా గొప్పగా ఆయుష్య పెరుగుతుందో ఆ భోగి పళ్ళు పోసుకుంటే కూడా అలాంటి ఆయుష్య పెరుగుతుంది కూడా. భోగి పళ్ళు అంటే ఏమిటి? బదరీ ఫలాల బన్నీ రేగికాయలు కదా, అదనమాట. మనం ఎక్కడో బద్రీనాథ్ వెళ్ళక్కర్లా, ఈ భోగి పళ్ళు పోసుకుంటే బద్రీనాథుని మనం తెచ్చుకున్నట్లే లెక్క. ఈ భోగి పండుగ రోజున విష్ణు చిత్తుని యొక్క కుమార్తె అయినటువంటి ఆండాడు తాయారు గోదాదేవి ఈ యొక్క ధనుర్మాసంలో పొద్దున్నే సూర్యోదయ పూర్వమే లేచి బ్రాహ్మీకారానికల్లా అన్నీ స్వామివారికి పదార్థాలు రోజు చక్కగా పదార్థములు వండి ఆ కృష్ణ పరమాత్మకు ఆ బృందావనం దగ్గర ఆ తులసీవనం దగ్గర పూజ చేసుకుంటూ తులసీమాలను ఆయనకి వేస్తూ, ఆయన కన్నా ముందుగా ఈమె వేసుకొని ఆయనకు వేస్తుంది. అలా వేస్తే నాకు ఆనందం అన్నాడు ఆయన కూడా, ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణుమూర్తి. ఆ యొక్క ఆమె ఎవరయ్యా అండాలు తయారంటే సాక్షాత్తు భూదేవే. అందుకనే భోగభాగ్యమును ఇచ్చేది భూదేవి. భూమ్నాద్యౌర్వర్ణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యజిగ్నివన్నాథవన్నాత్యాయాధనే ఆయంగౌ కృష్ణరక్తమీదసనన్మాతరం పునః పితరంచ ప్రయంసవ త్రిగుంశద్ధామవిరాజతి వాక్పతంగాయ శశ్రయే ప్రత్యస్య బాధ్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతిరోచనా వ్యాఖ్యన్మహిషస్సువః యత్వా ఆక్రుద్ధపరోపమన్యునా యదవర్త్యా సుకల్పమగ్నే తత్తవ పునస్తోద్దీపయామసి యత్తే మన్యుపురోత్పశ్చ పృథివీమనుదధ్వదే ఆదిత్యా విశ్వే తద్దేవావసనశ్చ సమాభరన్ అని శ్రీ సూక్తం ఎలా ఉంటుందో భూసూక్తమైనటువంటి యొక్క ఆ పనస పూర్తి అయ్యేదాకా చెప్పాలి. పనస అంటే ఒక పేర, మధ్యలో ఆపడానికి నాకు హక్కు లేదు. అందుకని అంతవరకు చెప్పా. మరి సమయాభావం ఎక్కువ అవుతున్నా కూడా చెప్పక తప్పలేదన్నమాట.
అక్కడి నుంచి మళ్ళీ మొదలవుతుంది మరో పేర మేదినీ దేవి వసుంధర అంటే భూదేవి. ఆ యొక్క భూసూక్తాన్ని చెప్పి ఆ జనక మహారాజు గారు దున్నిస్తే సీతాదేవి లభ్యమైంది. అటువంటి భూమిని మనం కూడా శంకుస్థాపన చేసినట్టు భూసూక్తం చెప్పి చేయాలి. భూమిని గుల చేసేటప్పుడు అలానే భూసూక్తం చెప్పాలన్నమాట. శ్రీ సూక్తం, పురుసూక్తం, భూసూక్తం, మంజు సూక్తం, దుర్గా సూక్తం అని పంచసూక్తాలు. అందులో భూసూక్తం ఒకటి, శ్రీదేవి భూదేవి అంటాం. మరి భూమి లేకపోతే ఇంకేముంది? ఆ శ్రీదేవి అంటే సిరుల దేవి, బంగారం కదా. భూమి అంటే బంగారం కన్నా గొప్పది భూమి. భూమి లేకపోతే ఇంకేముంది? ఏమీ లేదు అని అనుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ భూదేవే గోదాదేవి, ఆమె సత్యభామ. కాబట్టి ఆ భూదేవి అమ్మవారు ఆమెని వివాహం చేసుకోవాలి అనుకుంటాడు శ్రీరంగనాథ స్వామి. ఆయన కన్నా ముందు ఈ యొక్క తల్లి మన అమ్మ అండాళ్ళమ్మ గారు ఆ స్వామిని సేవించి స్మరించి ఆయనలోనే మనస్సు లగ్నం చేస్తూ ఆయన్నే వివాహం చేసుకోవాలని ఆమె కోరిక. వాళ్ళ నాన్నగారికేమో నీకింత భక్తి కాబట్టి విష్ణు చిత్తుడు ఆ శ్రీరంగంలో ఆ రంగనాథుని యొక్క గర్భాలయంలో అర్చకుడు. ఆయన వచ్చి ఈమెని శ్రీరంగుడికే ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకుంటాడు. పూజ చేసి నిత్యం అర్చన చేసేటప్పుడు ఒకనాడు అలానే సరే అన్నాడు. ఆయన కోరిక తెచ్చడానికి విష్ణుమూర్తి భోగి పండుగ రోజున వచ్చాడు. ఆ యొక్క ఆండాళదేవి సమేతంగా, భూదేవి సమేతంగా, నీలమంగై సమేతంగా శ్రీరంగనాథుని యొక్క వివాహము మహోత్సవం వైభవోపేతంగా సాయం సమయంలో నక్షత్ర దర్శనాలు ప్రారంభంగానే బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మాండమైన వివాహ మహోత్సవం భూదేవితో జరిగింది శ్రీరంగుడికి. ఆ రోజే భోగి, ఆ రోజే భాగ్యము. అదనమాట ఆ మహావిష్ణుమూర్తి అలా వివాహం చేసుకున్నాడు. అందుకనే భోగి పండుగ అంటే కేవలం భోగి పండుగే కాదు, ఆ వివాహాన్ని దేవాలయాల్లో చాలా చోట కళ్యాణ మహోత్సవాలు చేస్తారు. శ్రీరంగని యొక్క వివాహమని, గోదా కళ్యాణమని, గోదాదేవి కళ్యాణమని, దానికోసమే తిరుప్పావై ఆ పాసురములన్నీ చదవడం, రోజుకొక పదార్థము నివేదన చేయడం చేస్తూ ఉంటే ఆ శ్రీరంగనాథుడు చాలా ఆనందించాడు. గొబ్బిళ్ళు పెట్టుకోవడం, ప్రతిరోజు కూడా గొబ్బిళ్ళు ఆ గోవులు మయంతో వచ్చినటువంటి ఆ గొబ్బిళ్ళను పెట్టి పూజ చేసుకొని చక్కగా ముచ్చటైనటువంటి ముగ్గులు వేసి రంగవల్లులు తీర్చిదిద్ది దానిలో చక్కగా 5 అని 9 అని 11 అని 21 అని 27 ఇష్టం వచ్చినంత విధంగా సమయ సందర్భాలుగా మనకు గోమయము దొరికినంత సమయాన్ని అనుసరించి పిల్లలు చేసుకొని ఆ యొక్క గొబ్బిళ్ళను మళ్ళీ గోడక వేసి కొట్టి పిడకలుగా ఉంచి వాటిని మాఘమాసంలో సప్తమి, మాఘశుద్ధ సప్తమి, కృత్తికా నక్షత్రం ఎక్కువగా భానువారం వస్తుంటుంది. భానువారం రథసప్తమి అంటాం. సూర్యనారాయణ స్వామి వారి బర్త్డే, జయంతి మహోత్సవం అన్నమాట, పుట్టినరోజు. మనకి కృత్తికా నక్షత్రం ఇద్దరికి ఉంది. ఒకడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఒకడు సూర్యనారాయణ స్వామి. వీళ్ళిద్దరికీ కృత్తిక. అగ్నిన్నపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం. అగ్ని నక్షత్రం అన్నాడు. ఆ నక్షత్రంలో పూజలు పురస్కారాలు శాంతులు చేసుకోవడమే తప్ప ఏ శుభకార్యాలు చేసుకుంటానికి ఆ నక్షత్రం వినియోగించరు. అగ్ని నక్షత్రం అన్నమాట. అటువంటి నక్షత్రం వేదంలో ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో ప్రారంభమైంది. అయితే మనకి ఎక్కాల పుస్తకంలో ఏఫర్ అశ్విని కాబట్టి అశ్విని భరణి కృత్తికా రోహిణి మృగశిరాద్రావణం సుపుష్మయాత్రేషామఘా పుబ్బ ఉత్తరాస్త చిత్తస్వాది విశాఖానురాధా జ్యేష్ఠామూలా పర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్టా సవ్యం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి 27 నక్షత్రాలు. 2 నక్షత్రాలకు మధ్యలో కనుక సమయంలో కనుక సంధిలో పుడితే దాన్ని అభిజిత్ నక్షత్రము అంటాం. అంతే. ఆ విధంగా ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి చక్కగా విశేషమైన భాగ్యాలు కల్పిస్తూ ఉంటాయి. ఈ బొమ్మలకులో అన్ని నక్షత్రాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క నక్షత్రంలో ఉద్భవించాడు కదా. అన్ని దేవతలు బొమ్మలు పెట్టుకుంటే ఏదో ఒక దేవుడు, ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, సూర్యనారాయణ స్వామి కృత్తికా నక్షత్రం అనుకున్నాం. ఆ 2 బొమ్మలు పెడితే కృత్తికా నక్షత్రం వచ్చేసిందంటే తర్వాత రోహిణి నక్షత్రం కృష్ణ పరమాత్మ, పునరుస నక్షత్రం రామచంద్రమూర్తి, పుష్యమి నక్షత్రం భరతుడు శత్రుఘ్నుడు, ఆశ్లేష నక్షత్రం లక్ష్మణస్వామి. ఆ విధంగా ఉదాహరణకి ఉత్తరా నక్షత్రం లక్ష్మీదేవి,
హస్త నక్షత్రం గణపతి, స్వాధీన పోని చిత్తట్ల పక్కకు వెళ్ళి స్వాతి నక్షత్రం చూస్తే నృసింహస్వామి, అనురాధ నక్షత్రం చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య వారు వైశాఖ బహుళ ప్రాజ్ఞమే అనురాధ నక్షత్రంలో జన్మించారు. వారి గురువుగారు అనురాధ నక్షత్రం. అది జ్యేష్ఠ నక్షత్రం, ఇంద్రుడు శనేశ్వరుని భార్య జ్యేష్ఠ. మూల మహాసరస్వతి. ఈ విధంగా శ్రవణ నక్షత్రం చూసుకునే వెంకటేశ్వర స్వామి, పూర్వభద్ర ఆంజనేయ స్వామి, రేవతి మళ్ళీ భూదేవి. చివరి నక్షత్రం వచ్చినప్పుడు రేవతి. ఎవరైనా రేవతి నక్షత్రం? భూదేవే. ప్రారంభంలో సూర్యుడు సుబ్రహ్మణ్యేశ్వరుడిది, ఆఖరిలో భూదేవిది. కాబట్టి ఎందుకండి రేవతి నక్షత్రంలో జన్మించింది భూదేవి, ఆఖరి నక్షత్రం అంటే మన ప్రయాణం రేవతి నక్షత్రంలోకి వెళుతుంది భూదేవి. అందుకు మనల్ని హక్కును చేసుకునేది భూదేవి కదా, అందుకని ఆ రేవతిలో జన్మించింది అంతే. ఆ విధంగా ఎంత పరపతి ఉన్నా కలిసిపోవాలి రేవతిలో, అంటే భూమిలో కలిసిపోవాల్సిందే. అది అగ్ని ద్వారా కానీ భూమి ద్వారా కానీ. అందుకనే పృథివీ ఆపహ తేజో వాయువు ఆకాశాత్. అదేంటండి అందులో పంచభూతాల్లో జలం ఉంది కదా అంటే, కొంతమంది మహానుభావుల్ని మరి సన్యాసుల్ని యోగుల్ని జలంలో బండగట్టి లోపలే నిక్షిప్తం చేస్తారు, జలంలోనే ఉంచుతారు. అందుకనే పిండ ప్రధానాల్లో జలంలో కలపడం. ఆ యొక్క శరీరం కానీ అవన్నీ కూడా ఆ జలరాశులు స్వీకరిస్తాయి. అది మానవుడి శరీరం ఎందుకు పనికిరాదు అనుకుంటారు. పనికిరాంది ఏమంటే పనికి మానేవాడు పనికిరాడు తప్పితే పనికి వచ్చేవాడు అందరికీ కూడా పనికి వస్తాడు. పనికి వచ్చేవాడికే మనీ వస్తుంది. పని అంటే మనీ. అది మనీ అంటే మళ్ళీ ధ్వని. ధ్వని అంటే చెప్పిన మాట వినాలి, అది ధ్వని. ఆ విధంగా అదే మనకి గని, అదనమాట. ఆ విధంగా పెద్దలు చెప్పిన మాటలు విని మనం అంతా కూడా 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగ. 3 లేదు అనకూడదు. 3 అంటే ఏమిటి? ఓపిక, తీరిక, కోరిక, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తి, సత్యం, శివం, సుందరం. వాటినే ఐం హ్రీం శ్రీం. పైన ఉన్నటువంటి యొక్క కోణము పైకి ఉండి ట్రయాంగిల్ కోణం ఉండి కింద ఇలా బలవరుగా ఉంటే ఆ 3 కోణాలు వచ్చేటప్పటికి సత్యం, శివం, సుందరం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. పైనుంచి కిందకి కోణం ఉంటుంది శ్రీచక్రం మీద ఉన్నట్టుగా. వాళ్ళు ఐం హ్రీం శ్రీం, లక్ష్మీ పార్వతీ సరస్వతులు. ఈ 6 కోణాలు కలిస్తే షణ్ముఖం. ఏమిటండి ఈ షణ్ముఖం అంటే? సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాలస్వరూపమంతా సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాలమంతా స్వామిలోనే ఉంది. ఎలా ఉంది అంటే వాయుశ్వేతకద్రక సంవత్సరో విషువందై నిత్యాస్తే అనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం. ముక్కోటి దేవతలు ఉండేటువంటి యొక్క ముక్కోటి ఏకాదశి ఎక్కువగా కృత్తికా నక్షత్రాలే అవుతుంది. ఆ కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వరుడి. కాలస్వరూపం కార్తికేయుడు. ఎలా ఉంటుంది కార్తికేయుడు అంటే? సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే 6 ముఖములు, 6 ఋతువులు, 12 చేతులు స్వామివారికి షణ్ముఖుడికి, 12 మాసములు, చేతికి 5 వేలు చొప్పున 12 × 5 = 67 ప్రభవాది సత్య సంవత్సరాలు అన్నారు. ఆయన 2 పాదములు ఉత్తరాయణము పుణ్యకాలం, ఉత్తరాయణము దక్షిణాయనం అన్నమాట. ఉత్తరాయణం పుణ్యకాలం అనేటువంటి పక్కన వస్తుంది. ఉత్తరాయణం దక్షిణాయనం 2. ఆ విధంగా ఆ స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వరుడు విశేషం. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర వైభవం గురించి నేను మరొక సమయంలో చెప్తాను. కాలస్వరూపం కార్తికేయుడు. కాలమంతా కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వరులో ఉంది. కాలాన్ని కాపాడేవాడు కాలభైరవుడు. ఏమిటండి కాలభైరవుడు అంటున్నాడంటే, మనం అక్షరాభ్యాసంలోనే దండం పెట్టుకుంటాం. ఎవ్వని చేత నించు జగమెవ్వని లోపల నిండు నీలమై, ఎవ్వడి యందు నిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణినాత్మ భౌ. ఎవరని ఈ వాణినాత్మ భౌ? భౌ భౌ అంటాడు కదా కాలభైరవుడు అంటే. భౌనగా వాణినాత్మ భౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఆ ఈశాన సర్వజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం అంటాం. ఆ కాలభైరవుడి వల్ల మనకి కాలం అంతా క్షేమంగా ఉంటుంది, కాపలా కాస్తుంది. ఒక అక్క
కుక్క మనకి ఎంత ప్రేమగా శుభకార్యాలను జరగాలనుకుంటుందో అలానే కాపలా కాసి కుక్క కూడా క్షేమంగా ఉండాలని, పాపం అది తిన్నా తినకపోయినా పడి ఉంటుందా. అందుకని విశ్వాసం దానికి ఉంది. అందుకనే డాగ్ అంటే కుక్క, తిప్పితే గాడ్ అంటే భగవంతుడు. కుక్క భగవంతుడితో సమానం, అక్క భగవతితో సమానం. విశ్వాసం ఎక్కడ ఉంటే విశ్వమంతా అక్కడ ఉన్నట్టే. అంతే. భగవంతుడు ఎక్కడుంటాడు? దయగల హృదయమే భగవన్నిదయము. స్వస్తి చెప్పబోతూ, నా పేరు వీణాపాణి శాస్త్రి, నా భార్య పేరు శ్రీవాణి. అందుకని శ్రీవాణి వీణాపాణి శాస్త్రి. భార్య పేరు చెప్పుకోతే భాగ్యం లేదు. లక్ష్మీనారాయణాభ్యన్మ ఉమామహేశ్వరాభ్యన్మ అంటాం కదా, అందుకని శ్రీవాణి వీణాపాణి శాస్త్రి అంటున్నాను అన్నమాట. నా ఫోన్ నెంబరు తెలుస్తుంది మీ అందరికీ కూడా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహం మహేశః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ 2025 మీకు బాగా 25, 65 కన్నా 165 కన్నా బాగా మీకు సంపదనివ్వాలని, నిత్య నిర్మల నూతన అద్భుత దివ్య తేజస్సుతో విరాజిల్లాలని, అందరూ బాగుండాలని, అందులో నేను కూడా మీతో పాటు ఉండాలని కోరుకుంటూ, మీ హితుడు, సన్నిహితుడు, పురోహితుడు వీణాపాణి శాస్త్రి.